ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని ధ్యానించుకోబోతున్నాము. అబ్రహాము జీవిత ప్రయాణము కేవలము ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, అది మనందరి విశ్వాస ప్రయాణమునకు ఒక నమూనా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు తన దేశమును తన బంధువులను విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశమునకు బయలుదేరాడు. అయితే ఈ 15వ అధ్యాయమునకు వచ్చేసరికి అబ్రహాము మనస్సులో ఒక మదనం మొదలైంది. దేవుడు వాగ్దానం చేసి చాలా కాలమైంది, కానీ వాగ్దాన ఫలము ఇంకా కంటికి కనిపించడం లేదు. అట్టి స్థితిలో ఒక మానవుడు అనుభవించే అంతర్మదనాన్ని, దేవుని ఎదుట అతడు కుమ్మరించిన వేదనను ఈ రోజు మనం లోతుగా పరిశీలిద్దాం. అబ్రహాము దేవునితో అంటున్నాడు, ప్రభువైన యెహోవా, నీవు నాకేమిచ్చెదవు? నేను సంతానం లేనివాడినై పోచున్నానే. ఇక్కడ మనం గమనించవలసిన మొదటి విషయం, అబ్రహాము తన హృదయంలోని నిగూఢమైన వేదనను దేవుని ఎదుట దాచుకోలేదు. ఒక మానవుడు దేవుని నమ్మినంత మాత్రాన అతనికి ప్రశ్నలు ఉండవని కాదు. విశ్వాసము అంటే ప్రశ్నలు లేకపోవడం కాదు, ఆ ప్రశ్నలను దేవుని పాదాల చెంతకు తీసుకురావడం. అబ్రహాముకు ఎంతో ఆస్తి ఉంది. లోకరీత్యా అతడు గొప్ప విజయాలను సాధించాడు. కానీ అతని ఆత్మలో ఒక వెలితి ఉంది. ఆ వెలితి ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన సంతానము ఇంకా రాలేదు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేసి ఉండొచ్చు. ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడి ఉండవచ్చు. కానీ కాలము గడిచే కొద్దీ సమాధానము రానప్పుడు మనము కూడా అబ్రహాము వల్లనే కృంగిపోతుంటాము. నీవు నాకేమిచ్చినా అది నాకు తృప్తిని ఇవ్వదు, ఎందుకంటే నువ్వు చెప్పిన అసలైన వాగ్దానం నెరవేరలేదు కదా అని అబ్రహాము దేవునిని అడుగుతున్నాడు. ఇది దేవుని మీద తిరుగుబాటు కాదు, ఇది దేవుని మీద ఉన్న చొరవ. దేవుడు తన బిడ్డలు తనతో ముఖాముఖిగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మీ హృదయంలోని భారమును, మీ అపనమ్మకమును దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దైవికమైన సమాధానము దొరుకుతుంది. అబ్రహాము తన సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుక్కున్నాడు. అతడు అంటున్నాడు, నా ఇంటి ఆస్తికర్త ఈ దమస్కు ఎలియేజరే గదా. అప్పటి ఆచారం ప్రకారము సంతానం లేని యజమాని తన నమ్మకమైన దాసుని దత్తత తీసుకుని అతనికి ఆస్తిని అప్పగించేవాడు. అబ్రహాము తన పరిమిత జ్ఞానంతో దేవుని వాగ్దానము ఇలాగే నెరవేరుతుందేమో అని అనుకున్నాడు. ఒక మానవుడు ఎప్పుడూ తన కంటికి కనిపించే మార్గాల ద్వారానే దేవుని వాగ్దానాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కావు. అబ్రహాము ఆలోచన కేవలం ఒక వారసుడి గురించి మాత్రమే, కానీ దేవుని ఆలోచన ఒక జనాంగం గురించి. అబ్రహాము ఎలియేజరును చూస్తున్నాడు, కానీ దేవుడు అబ్రహాము గర్భం నుండి రాబోయే ఇస్సాకును చూస్తున్నాడు. మీ జీవితంలో కూడా మీరు అనుకున్న మార్గాల్లో దేవుడు కార్యము చేయకపోవచ్చు. మీరు ఎలియేజరు వంటి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి ఉండొచ్చు, కానీ దేవుడు మీకోసం ఒక అద్భుతమైన అతిశయకరమైన కార్యమును సిద్ధపరిచి ఉంచాడు. కాలయాపన జరుగుతుందంటే దేవుడు కార్యం చేయడం లేదని అర్థం కాదు, ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడని అర్థం. అబ్రహాము నేను సంతానం లేనివాడనై పోచున్నాను అని చెప్పినప్పుడు అది కేవలం పిల్లలు లేరనే బాధ మాత్రమే కాదు, అది తన భవిష్యత్తు శూన్యమనే భయము. ప్రతి మానవుడు తన తరువాత తన పేరును, తన వారసత్వాన్ని నిలబెట్టేవారు ఉండాలని కోరుకుంటారు. ఆత్మీయ జీవితంలో కూడా మనము కొన్నిసార్లు నిష్ఫలంగా ఉన్నామని భావిస్తాం. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే సేవ, మనం పడే ప్రయాస ఏదీ ఫలించడం లేదని అనిపించవచ్చు. అయితే దేవుడు అబ్రహామును ఆ స్థితిలో వదిలేయలేదు. ఆయన అబ్రహామును బయటికి పిలిచి నక్షత్రాలను చూపించబోతున్నాడు. ఈ రోజు ఈ సందేశం వింటున్న మీలో ఎవరైనా, ప్రభువా, నేను అన్నీ కలిగి ఉన్నాను కానీ నాకు అసలైన ఆనందం లేదు, నా జీవితం నిష్ఫలంగా ఉంది అని అంటున్నారా? గుర్తుంచుకోండి, దేవుడు అబ్రహాం యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ శూన్యమును తన మహిమతో నింపాలని ఆశిస్తున్నాడు. మనము మన హృదయములను దేవుని వాక్యానికి లోబర్చుకున్నప్పుడు ఆయన మన అల్ప విశ్వాసమును అధిగమించి మనలను గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా మారుస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవా, సర్వశక్తిమంతుడైన యెహోవా,
నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. అసాధ్యములను సుసాధ్యం చేయువాడవు, శూన్యం నుండి సమస్తమును సృజించిన వాడవు. నీవు నమ్మదగిన దేవుడవు గనుక నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, అనేక మార్లు మేము అబ్రహాము వలె మా కంటికి కనిపించే పరిస్థితులను చూసి భయపడుతున్నాము. నీ వాగ్దానాలను నమ్మక మా సొంత ఆలోచనల మీద ఆధారపడుతున్నాము. మా అల్ప విశ్వాసమును క్షమించండి. తండ్రి, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయాలలో ఉన్న వేదనను మీరు ఎరుగుదురు. అబ్రాహము వలె సంతానము లేక, అభివృద్ధి లేక, నిరీక్షణ లేక ఉన్న వారిని మీరు ఆదరించండి. అప్పుల భారంతో నలిగిపోతున్న వారికి విముక్తిని దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి మీ స్వస్థత హస్తము చాపండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అలాగే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారికి ఇంటర్వ్యూస్లో విజయం దయచేయండి. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. కుటుంబ సభ్యుల మధ్య సమాధానమును, ప్రేమను దయచేయండి. ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధులకు, యవ్వనస్తులకు మీరు తోడుగా ఉండండి. మీ రక్తము ద్వారా కొనబడిన సంఘములను బలపరచండి. లోకమంతటా ఉన్న మీ సేవకులను కాపాడండి. వారు ధైర్యంగా మీ వాక్యమును ప్రకటించుటకు కావలసిన అభిషేకమును దయచేయండి. సంఘములలో ఐక్యతను, ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి. సేవకులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను మీరు తీర్చండి. మా దేశమును, పాలకులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. సామాన్య ప్రజలకు న్యాయం జరుగునట్లు చేయండి. లోకములో ఆకలితో, దరిద్రముతో కలమటిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యుద్ధాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇల్లు వాకిలు కోల్పోయిన వారికి ఆదరించండి. అనాథలను, వితంతువులను ఆదరించండి. పీడిత వర్గాలకు విముక్తిని, అణగారిన ప్రజలకు నీ వెలుగును ప్రసాదించమని, ప్రతి కన్నీటి చుక్కను మీరు తుడిచివేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.